ఈనాటి ధర్మయోధ బిరుదు ప్రధానోత్సవ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వారు చాలా చక్కగా స్పందించి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. భరతవర్ష శివప్రసాద్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. భరత వర్ష అంటేనే భరత భూమి. అటువంటి భరత వర్ష ఛానల్ను నడిపిస్తున్నటువంటి శివప్రసాద్ గారు, వారికి వారి తల్లిదండ్రులకు శివుడే ప్రసాదంగా ఇచ్చినటువంటి శివప్రసాద్ గారు ఎన్నో వడివడుకులను తట్టుకుంటూ మన దేశంలో నానాటికి పెరిగిపోతున్న బద్మాషులను భరతం పడుతున్నటువంటి శివప్రసాద్ గారు దేని కూడా లొంగకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైన మొక్కవని ధైర్యంతో వాటిని అధిగమిస్తూ ముందుకు దూసుకెళ్తూ భరతవర్ష ఛానల్ ద్వారా మనందరినీ చైతన్యవంతులు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారు బంగారేశ్వరం గారికి వారి పాదపద్మములకు ముందుగా ప్రణమిల్లుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత్ నేషనలిస్ట్ ఫోరం అలాగే సనాతన గ్రంథాలయం వారికి కూడా ధన్యవాదాలు ముందుగానే తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, వీళ్ళు కొంతమంది నాకు తెలుసు, అంటే ప్రత్యక్షంగా ఎప్పుడు కలవకపోయినా మొదటిసారి కలిసినటువంటి మా సాయన్న గారు నాకు ఎంతో ప్రేరణ, ఇష్టం. చాలా సింపుల్గా విషయాన్ని చెప్పడం ముఖ్యం తప్ప దానికి రకరకాల రంగులు అద్దడం కాదు అనే విషయాన్ని నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఈ దేశానికి సమయం చాలా తక్కువగా ఉంది, జాగరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కనుక ఈ మెరుగులు దిద్దుకునే టైంలో ఇంకోటి వచ్చి ముంచేస్తాడు, మ్యాటర్ చెప్పేసే ఫస్ట్ అనేది వారి నేర్పినటువంటి విధానం. అలాగే మా మదన్ గుప్తా గారు, మా నవత గారు, అలాగే చాలామంది మా జర్నలిస్ట్ సిద్ధు, వీరందరూ కూడా ఏదో ఒక దశలో ఏదో ఒక విషయాన్ని నాకు నేర్పుతూనే ఉంటారు. ఇలా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఎత్తుపల్లాలు అవన్నీ చూస్తూ ఉంటాం. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఈ వేదిక పైన ఉన్నటువంటి మేమే కాదు, మీరే కాదు, మనం అందరం కూడా ధర్మయోధులము కనుకనే వచ్చాం. మన ఆలోచన ధర్మాన్ని కాపాడాలి అనే తపన నుంచే వచ్చింది కనుక ఇలా కలుసుకున్నాం. ఈ ప్రాసెస్లో ఈ కార్యక్రమం చిన్న ఏదో అలా జరుగుతుంది అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా ధర్మయోధులే. మన అందరి బాధ్యత హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలి. కాపాడాలి అంటే ఏం చేయాలి? గురువులు చెప్పేటటువంటి వచనాల్ని శ్రద్ధగా విని ఆచరించాలి. బంగారేశ్వరం గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్ని గొప్ప విషయాలు చెబుతూ ఉంటారో అవేవో ప్రవచనాలు వింటే పుణ్యం వస్తుందో అని కాదు కదా మనం వినాల్సింది. అది దేశము ధర్మము కాపాడటానికి ఆయన చెప్పేటటువంటి దిశానిర్దేశాలు మనకి, మన నెక్స్ట్ జనరేషన్కి అంతటికీ కూడా బాగుండాలి, రక్షణగా ఉండాలి అంటే అలాంటి గురువుల మాటల్ని విని ఆచరించాలి. అవి ఏవో పుణ్యం మాత్రమే ప్రసాదించే వచనాలు కావు, మనల్ని జాగృతం చేసే వచనాలు. కనుక ముందుగా మనందరం బాగుండాలంటే గురువుల మాటలు వినాలి. అలాగే మన సద్గ్రంథాలు ఏవైతే ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో, సనాతన గ్రంథాలయం లక్ష్యం కూడా అదే. మన గ్రంథాలని వీడకపోతే మన దగ్గరికి వచ్చి ఎవడన్నా సరే నీ దేవుడు గొప్ప దేవుడు కాదు, నీ దేవుడు నిజదేవుడు కాదు అని చెప్పగలడా? మనము బ్రెయిన్ ఎంటీగా ఉంటేనే అవతల వాడు వచ్చి నా దేవుడు నిజదేవుడు అంటాడు. అరే బోడిగా, నీ దేవుడు నిజదేవుడు ఏంట్రా, నా దేవుడి గురించి చెప్తా, నీకు టైం ఉందా అని అంటే వాడు పారిపోతాడు. ఎందుకంటే మన భగవంతుడి తత్వం గురించి మనం విశ్లేషించినటువంటి విధానము ఒకసారి చెప్పడం స్టార్ట్ చేస్తే వాడికి అర్థం కాక బుర్రగొక్కుని పోతాడు. వాడికి మహా అయితే 4 మాటలు తెలుసు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనుక వీరి ఉద్దేశం ఏంటనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇక్కడ చేస్తున్న వాళ్ళు వీళ్ళే అనేటటువంటి ఆలోచన కాదు, చేస్తున్న వాళ్ళకి మనమంతా కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం, పెద్ద లోపం, ఐక్యత. సో ఈ ఐక్యత కావాలంటే ఏం చేయాలి? ఇటువంటి వేదికలు ఏర్పాటు కావాలి. కుదిరినప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి సన్మానాలు అవన్నీ చేయాలి. అర్హత అనర్హత కాదు, అలా చెప్పుకుంటే వీరందరితో పోల్చుకుంటే అనర్హుండి. ఎందుకంటే పెద్దలు వీళ్ళందరూ వాళ్ళ యొక్క వీడియోలు చూసుకుంటూ వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క మార్గనిర్దేశంలో పెరిగిన వాడిని. వారితో పాటు నాకు ఇచ్చినంత మాత్రాన వారితో నేను సమానుణ్ణి కాను ఎప్పటికీ. అయినా సరే ఎందుకు ఇది అంత అంటే ఐక్యత కోసం. మనమందరం కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా, ఇప్పుడు హిందువులు ముస్లింలు మనకి ఎందులో ఆదర్శం అండి? ఐక్యతలో కదా ఆదర్శం కావాలి. వాళ్ళని ద్వేషించాల్సినటువంటి అవసరమే లేదు. అరే వాళ్ళు చూడరా ఎంత కట్టుగా ఉన్నారో, చిన్న ఇష్యూ, కోవాబన్ ఇష్యూ, అసలు దాన్ని కమ్యూనల్ యాంగిల్లోకి మార్చిందే వాళ్ళు, మతపు కోణంలోకి తీసుకొచ్చిందే వాళ్ళు. కానీ ఈ రోజు మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం సామాజిక వర్గాల పేరిట, కులం అనే గోడల పేరిట విడిపోయి ఉన్నాం. అలా కాకుండా
హిందూ అనేటటువంటి ఒక సూత్రములందు మనులు గుర్చబడినట్లుగా, అంటే ఆ సూత్రమే హిందూ. ఆ హిందూ అనే సూత్రంలో మనమందరం కలిసికట్టుగా ఉందాం. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు, కలలో కూడా మర్చిపోవద్దు. నువ్వు ఎవర్రా అంటే నేను కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిగా కాదు, టక్కన హిందూ అని చెప్పగలగాలి. అంత కాన్షియస్నెస్ ఫస్ట్ అలవాటు చేసుకుంటే, గురువుల మాటలు వింటే చాలు, ఇంకేం అక్కర్లేదు. మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. మనల్ నుంచి దూరం చేసింది ఇన్ఫర్మేషన్, సమాచారం. మళ్ళీ అది మేమంతా ఇస్తున్నాం మీకు గురువుల దయతో. సమాచారాన్ని దూరం చేయటమే బ్రిటిషోడి లక్ష్యమైంది, మార్క్స్ మెకాలే లక్ష్యమైంది. ఆ సమాచారాన్ని మళ్ళీ మనం దగ్గర చేసుకున్నాం అనుకోండి, మనల్ని ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. మన జాగృతం అంతా కూడా మన చరిత్రలో దాగి ఉంది, మన మేధస్సులో, మన వేదాల్లో దాగి ఉంది. అది కోల్పోయాం, దూరం అయిపోయాం. మళ్ళీ దాన్ని దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. తీసుకొచ్చేటటువంటి గురువులను ఎప్పుడు కూడా వారి పాదపద్మములను వేడకూడదు, మన సంస్కృతిని ఎప్పుడు వేడకూడదు. గురువు అనేటటువంటి ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని ఎప్పుడు వేడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాల్సిందే. ఇప్పుడు మనందరికీ ఇక్కడ బంగారేశ్వరమ్మ గారు ఎలా గురువు, అలా ప్రతి ఒక్కరికి గురువు ఉండాల్సిందే. గురువులు ఉన్నా పర్వాలేదు, అడుగడుగున మనం నేర్చుకుంటూ ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్. అలాగే భరతవర్ష శివప్రసాద్ గారిని మా చిరు సత్కారాన్ని స్వీకరించారు. शिवप्रसाद की धर्मयोद्धा शिवप्रसाद की जय हो।